నికార్సైన తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్, ప్రస్తుతం తెలంగాణ జనసమితి తాండూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోమశేఖర్ గారు ఇవాళ మన చీఫ్ గెస్ట్. ఆయనతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ ఉద్యమం తర్వాత తెలంగాణ ప్రాంతం కావచ్చు, తాండూరు ప్రాంతం కావచ్చు, అభివృద్ధి ఏ విధంగా జరిగింది, తెలంగాణ మూమెంట్లో సమస్యలు, తెలంగాణ వచ్చిన తర్వాత సమస్యలని పరిష్కారమైన విషయం మనం మనసు మాట్లాడదాం. సోమశేఖర్ సార్ నమస్తే. నమస్తే ఆసిఫ్ భాయ్, బాగున్నాం. మీరు ఎట్లున్నారు? తర్వాత మీతో ఇవాళ కలుసుకోవాల్సిన పరిస్థితి అనిపించింది. తెలంగాణ ఉద్యమకారుడిగా తెలంగాణ ఉద్యమం చేసిన తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత మాకు ఏ విధంగా జరిగింది, ఏమైనా జరిగిందా? తెలంగాణకు ముందు చాలా ఆశలతో తెలంగాణ ఉద్యమం ఈ ప్రాంతంలో జరిగింది. ఎందుకంటే ఈ ప్రాంతంలో గతంలో గిటంగా ఉద్యమ చరిత్ర లేదు ఈ ప్రాంతానికి. అయినా ఈ ప్రాంతంలో ఉపాధ్యాయులు, అధ్యాపకులు, విద్యావంతులు, అదేవిధంగా విద్యార్థులు, యువకులు మరి తెలంగాణకు నష్టం జరిగింది, ఈ ప్రాంతానికి నష్టం జరిగిందని చెప్పేసి, పాలకుల వల్ల ఈ ప్రాంతానికి అభివృద్ధి జరగలేదని చెప్పేసి చాలా నిరుత్సాహంతో ఉన్న సమయంలో తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఆ ఉద్యమంలో అందరూ భాగస్వాములు అయ్యారు. అన్ని వర్గాలు, కుల సంఘాల కానుంచి వెళ్ళి, మత సంఘాల కానుంచి వెళ్ళి, అన్ని వర్గాలు, కార్మిక సంఘాల కానుంచి అన్ని వర్గాలు ఈరోజు తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు ఈ ప్రాంతంలో పార్టిసిపేట్ చేశారు. ఏ రాజకీయ పార్టీ లేకపోయినా సరే ఆ రోజు వాళ్ళ ఆధ్వర్యంలో మరి జేఏసీ ఏర్పడి మరి గొప్పగా అసలు ఎక్కడ జరిగిన విధంగా ఈ ప్రాంతంలో తెలంగాణ ఉద్యమం చాలా చాలా బ్రహ్మాండంగా జరిగింది. తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత చాలా ఆశలు, తెలంగాణ వస్తే ఇవన్నీ బాగా అవుతుంది, మేమే పరిపాలకులు చేస్తాం, మా ప్రాంతం అభివృద్ధిలో మేమంతా భాగస్వాములు ఉంటాము, మాకు అందరికీ అన్ని వనరులు ఇక్కడ వస్తాయని చెప్పేసి అనుకున్నారు. అయితే దురదృష్టవశాత్తు మరి పై నుంచి కింది వరకు కేసీఆర్ నుంచి కింది స్థాయి వరకు అభివృద్ధి ఎలాంటి జరగలేదు. దోచుకోవడం తప్పిస్తే అభివృద్ధి జరగలేదు. సీమాంధ్రుల కన్నా దుర్మార్గమైన పరిపాలన సాగించడం. తెలంగాణ ప్రజాస్వామ్య ఆకాంక్షల వరకు తెలంగాణ పరిపాలన సాగుతుంది అనుకున్నాం. జేఏసీ అట్లనే మరి 2-3 ఏళ్ళు కేసీఆర్ గారికి అన్ని విధాలుగా సపోర్ట్ చేసింది. మరి దురదృష్టవశాత్తు కేసీఆర్ గారు చాలా ప్లాన్గా, పద్ధతి ప్రకారంగా, చాలా గొప్ప మేధావి కేసీఆర్ గారు, రాజకీయంగా పెద్ద గొప్ప మేధావి. మరి అదేవిధంగా తెలంగాణ ప్రజలు మోసం చేసేట్లో ఆయనంత దీట్లు ఎవరు లేరు. చంద్రబాబు ఏ విధంగా ఉండో, చంద్రబాబు తర్వాత కేసీఆర్ గారే. మరి కేసీఆర్ గారు మరి జయశంకర్ సార్ దగ్గర ఎన్ని నేర్చుకున్నాడు, ఈ ప్రాంతంలో ఏ విధంగా నష్టం జరిగిందని అన్నీ పూసగుచ్చినట్లు మరి జయశంకర్ సార్ దగ్గర కూర్చొని నేర్చుకున్నాడు. మరి అన్నీ తెలిసి ఈరోజు మరి అభివృద్ధి చెందుతుందని జేఏసీ నమ్మి కేసీఆర్కు ఆ రోజు పట్టం కట్టడం జరిగింది. జేఏసీ పాత్ర, కేసీఆర్ రావడంలో జేఏసీ పాత్ర కీలకంగా ఉంది. బలిదశ తెలంగాణ ఉద్యమంలో మీరు పొలిటికల్ జేఏసీ చైర్మన్గా అనేక వర్గాలు, సబ్బండ వర్గాలన్నీ కూడా ఒక తాటిపట్టి తీసుకొచ్చి తెలంగాణ ఒక బ్రహ్మాండమైన మూమెంట్ను తీసుకొచ్చారు. వచ్చిన తర్వాత మీ మూమెంట్ తెలంగాణ వచ్చిన తర్వాత ఒక అనుకున్న రాష్ట్రాన్ని సాధించాము అనేది మీరు ఉద్యమకారులుగా సంతృప్తికరంగా ఉన్నారా? ఆ రోజుల్లో తెలంగాణ వచ్చిన తర్వాత ఆ తృప్తి ఉంది. తర్వాత ఈ పీరియడ్ అంతా అసంతృప్తితో ఉన్నది. ఈ పీరియడ్ అంటే పొలిటికల్గా ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ప్రభుత్వం విధానాలు, నిర్ణయాలు ఉంటాయి. ఇంకా ఉద్యమానికి ప్రభుత్వానికి అండర్స్టాండింగ్ ఇది కాదు కదా. రైటే, మీరు అంటున్నది రైటే. ప్రభుత్వానికి ఉద్యమ ఆకాంక్షలు అయితే ఉన్నాయి కదా. ఉద్యమ ఆకాంక్ష ద్వారానే నీకు టీఆర్ఎస్కు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు కదా. మరి ఉద్యమ ఆకాంక్షలు ఏ విధమైన నెరవేర్చారు చెప్పండి. నీళ్లు కానీ, నిధులు కానివ్వండి, నియామకాలు కానివ్వండి, ఈ మూడిట్లో ఎలాంటి జరిగింది? నిధులు వాళ్ళ సొంత అవసరాల కోసం వాడుకున్నారు. ఉద్యోగాలు వాళ్ళ కుటుంబంకి వచ్చిన తప్పిస్తే ఉద్యోగాలకి ఎవరికి రాలే, ఆశించిన ఉద్యోగాలు రాలే. మరి నీళ్ళు, మరి కాళేశ్వరం పేరు మీద ఎంత ధనార్జన చేసుకున్నారో చూసుకోనండి. ఆ విధంగానే ప్రజలు చాలా కోరుకున్నారు. మరి కేసీఆర్ గిటంగా చాలా సందర్భాల్లో ఈ ప్రాంతంలో ఈ వనరులు ఉన్నాయి, ప్రభుత్వ ఉద్యోగాలు అందరికీ రావని చెప్పిండు. అది అందరూ ఒప్పుకుంటారు, అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు రావని చెప్పిండు. కానీ ఎక్కడ వనరులు ఉన్నో ఆ వనరులతోడే అక్కడున్న యువకులకు ఉపాధి అవకాశాలు తీసుకుని వస్తా అని చెప్పిండు. చాలా ఆశలు కల్పించిండు. కానీ కేసీఆర్ గారు ఆ ఆశలన్నీ నిరాశలు చేసిండు. పూర్తని చెప్పేసి అనుకున్నాడు. ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ, అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఏం చేయలేదంటారు. మరి 2014లో బీఆర్ఎస్ పార్టీ, అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండమైన మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. 2018 కూడా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి ప్రజలకు ఏమి డెవలప్మెంట్ చేయకపోతే అధికారంలోకి ఎందుకు వస్తుంది? ప్రజలు ఆశపడరు, ఇంకా భ్రమలు కలిగించాడు. తాత్కాలికంగా ప్రజలు ఏది కోరుకున్నా అది కోరుకోలే. ప్రజలు డబ్బులు వంచిండు, విపరీతంగా డబ్బులు ఎరజూపిండు. ప్రజలు కోరుకున్నది అది కాదు కదా. నాకు 2000 పెన్షన్ కావాలని కోరుకోలేరు, నాకు ఒక వృద్ధాప్య పెన్షన్ కావాలని కోరుకోలేరు, అది కోరుకోలే కదా.
శాశ్వతమైన పరిష్కారం కావాలనుకున్నారు, నిర్మాత్మకమైన పరిష్కారం కావాలనుకున్నారు, ఈ ప్రాంత వనరులు ఈ ప్రాంత ప్రజలకు పొందే విధంగా ఏర్పాటు చేస్తారనుకున్నారు. మరి ఈ ప్రాంతంలో ఉన్న వనరులన్నీ మరి ఏం చేయగలిగిండు? ఆయన పార్టీ ప్రయోజనాల కోసం ప్రభుత్వం ద్వారా ఖర్చు చేసుకొని పార్టీ డెవలప్మెంట్ చేసుకున్నారు తప్పిస్తే ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదు. అభివృద్ధి అనేది ఏ ప్రభుత్వంలో జరిగే అభివృద్ధి జరిగిండొచ్చు, నేను కాదంటలేను, కానీ ఏ ఆశించిన అభివృద్ధి జరగలే, తెలంగాణ ఆకాంక్ష మేరకు అభివృద్ధి జరగలే. మీరు ఒక ఉద్యమకారుడిగా మీకు ప్రభుత్వం నుంచి ఎలాంటి గుర్తింపు లేదు, ఒక అసంతృప్తిగా వ్యక్తం చేస్తున్నారా? నిజంగా బీఆర్ఎస్ పార్టీని ఒక జనసమితి నాయకుడిగా మీరు టార్గెట్ చేస్తున్నారా? మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే దీంట్లో ఉద్యమకారులు ఎవరైనా సరే వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉద్యమంలో పనిచేయలే, తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం పనిచేశారు. ఉదాహరణకు మన శ్రీకాంతాచారి మొత్తం బలిదానం చేసుకున్న శ్రీకాంతాచారి, ఆయన డాక్టర్, ఫిజియోథెరపీ డాక్టర్, ఆయనకు మంచి భవిష్యత్తు ఉంది. మరి ఎందుకు ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు? ఆత్మహత్య పెట్రోల్ పోసుకొని అంటు పెట్టుకొని ఎల్బీ నగర్ చౌరస్తా, పెద్ద చౌరస్తా, జై తెలంగాణ అనుకుంటూ ఆ శరీరంలో ఉన్న అవన్నీ రాలిపోతా ఉన్నాయి, చర్మం అంతా రాలిపోతుంది, కాలుతున్నప్పుడు రాలిపోతుంటేనే జై తెలంగాణ అనుకుంటూనే ఆయన కుప్పగులిని తప్పిస్తే ఎవరు రావద్దు అనుకుంటూ జై తెలంగాణ అనుకుంటూ జెండా పట్టుకొని తిరిగిండు. మరి ఆ రోజు ఆయనకు ఆ స్వార్థం ఉంటే, ఉద్యమకారుల స్వార్థం ఉంటే మరి ఆయన చావకుండా కదా, మరి ఆ స్వార్థం లేదు కదా. నిస్వార్థంగానే ఈ ప్రాంతమైన ఉద్యమకారులు నిస్వార్థంగా పనిచేశారు. అభివృద్ధి చెందాలి, భవిష్యత్ తరాలకు అభివృద్ధి చెందాలి. మా తరం అయిపోయింది కానీ భవిష్యత్ తరాలకు అభివృద్ధి చెందాలని చెప్పేసి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో తెగించి కొట్టాయిండ్రు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తాండూరులో 2014 కావచ్చు, 2018 కావచ్చు, ఇప్పుడు కావచ్చు, మరి డెవలప్మెంట్ జరగట్లేదా? తెలంగాణ రాష్ట్రం వచ్చినాక అభివృద్ధి ఆగిందంటారా? అయితే మళ్ళీ మీరు అన్నదాంట్లో ఒకదానికి అభివృద్ధి అనేది ఆకాంక్షల మేరకు అభివృద్ధి జరగలే, ప్రాధాన్యత అంశాల మీద అభివృద్ధి జరగలే. ఆ ప్రాధాన్యత అంశాలు ఏమున్నాయి? ఇక్కడున్న ప్రాంతంలో వనరులు ఉన్నాయి కదా, ఫ్యాక్టరీలు ఉన్నాయి కదా, వనరులు ఉన్నాయి కదా. ఈ ప్రాంతపు యువకులకు ఎందుకు వాటి పట్ల ఆ ప్రాధాన్యత అంశాలను వాళ్ళని ఎందుకు చేర్చుకోలేరు? వాళ్ళకి ఆ నిరుద్యోగ సమస్యలను లేకుండా చేయడానికి అక్కడున్న వనరులను ఆ యువకులకు పొందే విధంగా ఏ విధంగా చేయగలిగారు? చేయలే. ఈ ప్రాంతం గురించి అడిగారు కాబట్టి ఈ ప్రాంతంలో కొంతమంది ఉద్యమ ద్రోవులు మరి మహేందర్ రెడ్డికి గెలుపులో భాగస్వాములైనరు. అందులో నాలాంటి వాళ్ళ గిట్టంగా, ఎందుకంటే ఆ రోజు జేఏసీలో నేను వ్యతిరేకించిన, జేఏసీ వద్దని చెప్పింది, మనం చేయొద్దంటే లేదు మనం చేయాలి అని చెప్పి కొంతమంది మ్యానిపులేట్ చేసి, కొంతమంది జేఏసీలో నేను ఒక్కని కాదు, జేఏసీలో నేను ఒక్క సభ్యుని మాత్రమే, నేను ఒక జేఏసీ చైర్మన్, కానీ జేఏసీ చైర్మన్ మొత్తం నిర్ణయం తీసుకోలేదు, జేఏసీ కమిటీ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మ్యానిపులేట్ చేయగలిగింది. కొంతమంది ద్రోహులు ఉన్నారు, ఆ ద్రోహుల వల్లనే ఈరోజు మహేందర్ రెడ్డి పోటీలో గెలవడానికి కారణమైండు. కాబట్టి మరి ఈ ప్రాంతంలో అభివృద్ధిలో నిరోధకులు మహేందర్ రెడ్డి కీలకంగా ఉంటాడు. ఆ వ్యక్తులే మళ్ళీ ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత రోహిత్ రెడ్డి ఉన్నారు, మళ్ళీ వాళ్ళే. మరి రోహిత్ రెడ్డి గారి గిట్టంగా కొంత అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు, కానీ మళ్ళీ ఈరోజు ఆయన గిట్టంగా అడ్డుకోవడానికి ఈ శక్తులే ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని ఏ విధంగా కించపరిచి దాడులు చేసిండ్రో ఆ వ్యక్తులే మహేందర్ రెడ్డి ఎంబడి పెట్టున్నారు, మళ్ళీ వాళ్ళే రోహిత్ రెడ్డి ఎంబడి ఉండి రోహిత్ రెడ్డికి ఓటమి కారణంలో ఆలో భాగస్వాములే. కానీ 2014 కంటే ముందు మళ్ళీ దశ ఉద్యమంలో మీరందరూ పాల్గొన్నారు. 2014లో మరి మీరు ఎందుకు పోటీ చేయలేకపోయారు? మీరు పోటీ చేయడానికి ఎందుకు ఆసక్తి చూపించారు? మీకు పోటీ చేయడానికి ఎవరైనా అడ్డుకున్నారా? ఆ ద్రోహం వల్లనే ఈ ప్రాంతంలో మాలాంటి వాళ్ళు ఉద్యమకారులు, మాలాంటి వాళ్ళు మా కాదు, ఉద్యమకారులు ఎవరో వచ్చింటే ఖచ్చితంగా ఈ ప్రాంతం అభివృద్ధి జరిగేది. ఎందుకంటే ఉద్యమంలో వాళ్ళు ఉండి వాళ్ళ కష్ట నష్టాలు తెలుసు, ఈ ప్రాంత ప్రజల కష్టాలు ఏం పడుతున్నారు, ఎందుకంటే నిరంతరంగా ఉద్యమంలో వాళ్ళతో మమేకమై పనిచేశారు కాబట్టి. ఉద్యమకారు అయి ఉంటే ఈ ప్రాంతం అభివృద్ధి జరిగేది. దురదృష్టవశాత్తు కొంతమంది అమ్ముడు పోయడం వల్లనే, కొంతమంది అవగాహన లేక, నిజాయితీ కొంతమంది ఉన్నారు, అవగాహన లేక ఎమోషనల్గా మహేందర్ రెడ్డి టీఆర్ఎస్ రావాలి, మనం ఇలా వాడితే ఓట్లు రాకపోవచ్చు, మనకు పైసలు లేవు కదా, కాంగ్రెస్ పార్టీ వస్తే మళ్ళీ మనకి ఏదైనా అన్యాయం అవుతుంది అని చెప్పేసి అట్లా కొంతమంది మేధావులు వాళ్ళు టీఆర్ఎస్ రావాలని కొంతమంది మేధావులు ప్లస్ వాళ్ళను గుర్తించుకొని మహేందర్ రెడ్డి గెలుపుకు కారణమైంది, మహేందర్ సపోర్ట్ చేయడంలో. 2014లో మీ అంటే తెలంగాణ మూవ్మెంట్ పనిచేసిన కొంతమంది నేతలందరూ కలిసి బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. మరి ఎందుకు బీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని అక్కడ చేర్చుకోలేదు? అదే చెప్పాను, పెట్టుబడిదారులు ఉన్నారు కొంతమంది, మరి నాలాంటి వాళ్ళు ఉద్యమకారులు, నాలాంటి వాళ్ళు డబ్బులు ఇచ్చి టికెట్ తెచ్చుకోలేరు కదా, అడగలేరు కదా, వాళ్ళకి అది అవసరమైంది. అప్పుడున్న టీఆర్ఎస్కు అవసరమైంది, తీసుకున్నారు అసలు వాళ్ళని అందరినీ. నిజంగా ప్రజలు అది కోరుకోలే, ఎవరినున్నా ఉద్యమంలో ఎవరు భాగస్వాములైనా వాళ్ళని ఖచ్చితంగా తీసుకునేది. కానీ టీఆర్ఎస్ పార్టీ ద్రోవులను
ఎన్నుకోవడానికి టికెట్ ఇచ్చింది కాబట్టి ఆ విధంగా ద్రోహం జరిగింది ఈ ప్రాంతానికి. కానీ మీరు అప్రోచ్ అయితే మిమ్మల్ని నమ్మలే కాదు, వాళ్ళకి అవసరమైంది. అక్కడ నమ్మకపోవడం కాదు, వాళ్ళకి అవసరమైంది. నమ్మకం ఉన్నది, వాళ్ళు సర్వే చేయించుకున్నారు, సర్వే రిపోర్ట్ తెచ్చుకున్నారు, అంతా తెచ్చుకున్నారు, కానీ వాళ్ళకి అవసరమైంది అప్పుడు. ఆయన టోటల్గా మారిపోయాడు. ఒక రాజకీయ పార్టీగా మారిపోయాడు, కానీ ఉద్యమ పార్టీగా, ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చే పార్టీ నాయకుడిగా కాలే. ఐడెంటిఫికేషన్ లోపల జేఏసీ ఫెయిల్యూర్ అయింది. ఇది మాత్రం వాస్తవం, ఖచ్చితంగా ఫెయిల్యూర్ అయింది. నమ్మకంతో మళ్ళీ కేసీఆర్ వస్తే కొంత ఆయన ఉద్యమ ఆకాంక్షలు ఉన్నాయి కాబట్టి ఏర్పాటుతాయని చెప్పేసి ప్రజల ఆకాంక్షలు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందేమని చెప్పేసి అనుకున్నారు, కానీ అది జరగలే. సరే, తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ, అప్పుడు ఉన్న టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సరే, టికెట్ ఈక్వేషన్స్లో కొన్ని పరిణామాల నేపథ్యంలో ఇవ్వకపోవచ్చు, కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు జేఏసీ నేతలను కావచ్చు, ఉద్యమకారులను కావచ్చు, భాగస్వామి కొన్ని ప్రాంతాలు కొంతమంది అకామిడేట్ అవ్వచ్చు, కానీ మీలాంటి నాయకులను ఎందుకు అకామిడేట్ చేయలేకపోయారు? ఇది ఈ ప్రాంతంలో కాదు, అన్ని ప్రాంతాల్లో, రాష్ట్రం నుంచి కింది ప్రాంతం వరకు ఆయన చాలా తెలివిమంతుల్ని, ఆయన ఉద్యమకారులను, ఉద్యమ చైతన్యం కలిగిన శక్తులను అన్నింటినీ, సంఘాలను, శక్తుల్ని అన్నింటినీ నిర్వీర్యం చేయగలిగిండు. ఈరోజు పేపర్ ఏరుకునే కానుంచేలి జేఏసీలు ఏర్పాటు చేసుకున్న సంఘాలు, అంత చైతన్యం కలిగిన తెలంగాణను, ఆ చైతన్యం ఉంటే రేపు నన్ను క్వశ్చన్ చేస్తారని చెప్పేసి వాటిని అన్నింటినీ నాయకత్వాలు ఉన్న నాయకులను అందరినీ ఆయన పంతన చేర్చుకొని ఎక్కడ మాట్లాడనీయకుండా, ఎక్కడ డెమోక్రటిక్గా ఆయన విలువలు ఇలే వాళ్ళ అభిప్రాయాలను ఆడ నియంతగా పరిపాలన చేసిండు. వాళ్ళకు ఒక బొక్కలాగా పడేసి ఆయన అక్కడ నిర్ణయం చేసిండు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంతో ప్రజలలో చాలా చైతన్యం వచ్చింది. ఆ చైతన్యంతో అభివృద్ధి జరగాలి, కానీ అభివృద్ధి జరగనీయకుండా ఆ చైతన్యాన్ని నిర్వీర్యం చేసే లోపల కేసీఆర్ సక్సెస్ అయ్యాడు. ఈ ప్రాంతానికి నష్టం చేసేట్లో సీమాంధ్రుల కన్నా ఎక్కువ ద్రోహం చేసింది కేసీఆర్ గారు. ఎందుకు జేఏసీ నేతలు, సరే ప్రభుత్వం తెలంగాణ ఆకాంక్ష అనుకూలంగా పోకపోవచ్చు, మరి ఎందుకు జేఏసీ మౌనంగా ఉంది, ఉద్యమ బాటను ఎందుకు ఎంచుకోలేకపోయింది, మరి జేఏసీ నేతలు ఎందుకు సైలెంట్ అయ్యారు? అయితే సమయం ఇవ్వాలని చెప్పేసి ఒక 3 సంవత్సరాలు కేసీఆర్కి సమయం ఇచ్చిండ్రు. కేసీఆర్ దగ్గరికి అన్ని సందర్భాల్లో కేసీఆర్ దగ్గరికి మాట్లాడడానికి ప్రయత్నం చేశాడు. కేసీఆర్ గారు మాట ఇలే. కేసీఆర్ దగ్గరికి పోవడానికి ప్రయత్నం చేస్తే కేసీఆర్ గారు రాయలేరు. తర్వాత జేఏసీలో ఉన్న శక్తులన్నీ, కొంతమంది నిజాయితీ కలిగిన ఉద్యమకారులు ఉన్నారు. ఇది ఎట్లయితే కాదు, ఇప్పుడు కోదండరాం సార్ను ఎక్కడిదక్కడ జేఏసీ ద్వారానే నిరుద్యోగ సమస్య కానివ్వండి, వ్యవసాయదారుల రైతు సమస్యలు కానివ్వండి, ప్రతి దాని మీద మరి ఎడ్యుకేషన్ పాలసీ మీద కానీ ప్రతి దాని మీద తను క్వశ్చన్ చేస్తూ అడుగుతూ ఉంటే ఆయన ఎక్కడిదక్కడ అడ్డుకొని ఎక్కడిదక్కడ అరెస్ట్ చేస్తూ ఉన్నాడు. ఉదాహరణకు మరి నిరుద్యోగ ర్యాలీ పెట్టి హైదరాబాద్లో పెద్ద ఎత్తున మీటింగ్ పెడదామంటుంటే రాత్రి 12-1 కొట్టంగా ఆయన కిటికీల అద్దాలు, తలుపులు పలగొట్టి ఆయన అరెస్ట్ చేశారు. సీమాంధ్రుల గిడ్డంగా ఉద్యమంలో మరి జేఏసీ చైర్మన్ మీద అటాక్ గాలి. మరి ఈరోజు అంత దుర్మార్గంగా మరి కేసీఆర్ గారు అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఇదంతా మరి ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. కానీ అయితే ప్రజలకు ఏమైంది, తాత్కాలిక ప్రయోజనాలు కేసీఆర్ గారు ఉంది కాబట్టి అంతవరకే ఆ శక్తులంతా, ఆ ఉద్యమ చైతన్యం అంతా నీరుగార్చిండు. నిజంగా ఆ ఉద్యమ శక్తితో చైతన్యంతో ఉండింటే తెలంగాణ అద్భుతమైన తెలంగాణగా మారేది. కాబట్టి కేసీఆర్ ద్వారానే ఈ తెలంగాణ ప్రాంతానికి అభివృద్ధి లేకుండా చేయడంలో కేసీఆర్ గారే పాత్ర ప్రధానంగా ఉన్నది. కేసీఆర్ ద్వారా మా దృష్టిలో కేసీఆర్ గారు ఒక ద్రోహిగానే మేము భావిస్తాం. కానీ మీరు చెప్తున్నారు, సరే బీఆర్ఎస్ పార్టీ ఉద్యమాకాంక్షలు నెరవేర్చలేదు, డెవలప్మెంట్ చేయాలంటారు. కానీ ఇప్పుడు మీ జనసమితి కావచ్చు, మీరు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి భాగస్వామిగా పనిచేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తున్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 నెలలు, దాదాపు 2 నెలలు పూర్తిగా వస్తుంది. మరి ఉద్యమ ఆకాంక్షలకు సంబంధించి అభివృద్ధి జరుగుతుందా, లేక గత పాలనకి ఈ పాలనకి ఏమైనా తేడా ఉందా? మంచి సరైన ప్రశ్ననే. మేము కాంగ్రెస్ పార్టీకి ఎందుకు మద్దతు ఇవ్వాల్సి వచ్చిందంటే 10 ఏళ్ల లోపల ఎంత విధ్వంసం జరిగిందో అంత విధ్వంసం తెలంగాణలో అన్ని రంగాల్లో. ఎగ్జాంపుల్ తీసుకుంటే మరి ప్రజాస్వామ్య హక్కుల కోసం ఒక ప్రజాస్వామ్యంగా విధమైన వాతావరణం కలిగించకుండా ఎక్కడిదక్కడ శక్తులను అన్నింటినీ అరెస్టులు చేస్తూ, దౌర్జన్యాలు చేస్తూ, మరి అన్ని రంగాల్లో మాఫియా సీమాంధ్ర ప్రభుత్వంలో ఏ విధమైన మాఫియాలను అన్ని రంగాల్లో మాఫియా ఏర్పడుతూ మరి ఒక నిరంకుశ పరిపాలన కేసీఆర్ గారు చేయండు. మరి ప్రజలకు మరి మేము బలమైన నిర్మాణంలో తెలంగాణ జనసమితి లేదు. జేఏసీ మరి తర్వాత తెలంగాణ జనసమితి ఏర్పడిన తర్వాత నిర్మాణం లేకపోవడం వల్ల, మా మీద దాడులు చేయడం వల్ల, మమ్మల్ని నిర్వహణ చేయడం వల్ల మేము బలమైన నిర్మాణంలో లేము.
కానీ ప్రజలు మా పట్ల, మా నాయకత్వం పట్ల, కోదండరాం గారి నాయకత్వం పట్ల ప్రజలు విశ్వాసంతో ఉన్నారు. కాబట్టి మేము పార్టీ పెట్టడం, పార్టీ ద్వారానే అవన్నీ క్వశ్చన్ చేయడం వల్ల ప్రజలు చైతన్యం తీసుకురాగలం. కేసీఆర్కి వ్యతిరేకంగా, కేసీఆర్ చేస్తున్న దురాక్రమణకు వ్యతిరేకంగా యా పార్టీలు చేయలే. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్కి వ్యతిరేకంగా పోరాటం చేయలే. ఆ రోజు తెలంగాణ జనసమితి కొట్లాడింది, ప్రజలను చైతన్యం చేయగలిగింది. కాబట్టి మరి 2018లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రధానంగా భూమిక వహించింది తెలంగాణ జనసమితి అనేది గట్టిగా చెప్పగలుగుతాం. తెలంగాణ జనసమితి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటూనే బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకంగా పనిచేసింది అనేది ఉంది. నిజంగా జనసమితి కాంగ్రెస్కి అనుకూలంగా పనిచేసిందా? ఎలక్షన్లో అదే చేయగలిగినాం. మిత్రపక్షంగా ఎలక్షన్లో కాంగ్రెస్కి అనుకూలంగా చేయగలిగినాం, చేసినాము, ఆ రిజల్ట్ తీసుకొచ్చినాం. మేము త్యాగం చేయగలిగినాం. మాకు సీట్లు అవసరం లేదు. తెలంగాణ ప్రజలకు అన్ని విధాలుగా లాభం జరగాలని ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కొంత లాభం జరుగుతాయని మనం సపోర్ట్ చేయగలిగినాం. తెలంగాణ జనసమితి కావచ్చు, మీకు అంటే మీ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, న్యాయం జరిగిందంటారా కాంగ్రెస్ పార్టీలో? అంటే వాళ్ళు ఇచ్చిన ప్రామిస్లు కొంత జరగలేవు వాస్తవానికి అయితే. ఎందుకంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ విధానం అంతా ఓ విధంగా ఉంటుంది. కాబట్టి అందుకే కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మలే. ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ డిఫరెంట్. సోనియా గాంధీ నాయకత్వంలో వచ్చిన కాంగ్రెస్ నిజానికి ఒక ప్రజాస్వామ్య ఆలోచనలు కలిగిన కాంగ్రెస్ పార్టీ ఉన్నది. కాబట్టి ఈరోజు భారతదేశంలో, మళ్ళీ చెప్తున్నా, భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారం లేకపోతే చాలా తీవ్రమైన పరిణామాలు ఏర్పడతా ఉన్నాయి. ఇప్పటికే బీజేపీ, కేంద్రంలో ఉన్న బీజేపీ విపరీతమైన మతంతో మనుషుల మధ్య మామించాలు పెంచుకుంటూ, ఒక్కరి పట్ల ఒకరి ప్రేమలు లేకుండా, అభివృద్ధి లేదు, మతం పేరు మీద, దేవుళ్ళ పేరు మీద వాళ్ళు చేస్తున్న అక్రమాలు ఇంతంత లేవు. మరి ప్రజలు ఆ విశ్వాసాలకు, మతం పేరు మీద, కులాల పేరు మీద విశ్వాసాలకు బీజేపీ పట్టం కడుతున్నారు. కానీ అదంతా చైతన్యం చేసే రోజులు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఆ నాయకత్వంలో అన్ని పార్టీలు, ఈరోజు వామపక్ష పార్టీలు, మరి ఈరోజు మాలాంటి తెలంగాణ జనసమితిలో అక్కడక్కడ ఉన్న ప్రాంతీయ పార్టీలు, బీహార్లో తీసుకునేయండి, మరి తమిళనాడులో తీసుకునేయండి, కొన్ని ప్రాంతీయ పార్టీలు ఆ చైతన్యం చేస్తూ ఈరోజు బీజేపీకి వ్యతిరేకంగా మమేకమై పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా భారతదేశం ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతదేశంలో బీజేపీ పోవాల్సిందే. అక్కడ ఆ బీజేపీ పోతేనే ఈ ప్రాంతంలో అభివృద్ధిలో భాగస్వాములు అవుతాం. 2018 ఎన్నికల తర్వాత జనసమితి పార్టీ పేరు మీద సోమశేఖర్ విజయం సాధించారు. మరి అప్పుడు ఎట్లా విజయం అనివార్యమైందంటారు? అంటే నమ్మకం జరగలే అక్కడ. ఎందుకంటే ఏదైతే నమ్మకంతో ఆ రోజు మహేందర్తో కలిసి పనిచేయడము, మహేందర్ నమ్మకంతో మనం ఓడగొట్టిండు. ఎందుకంటే ఈయన గెలిస్తే రేపు నాకు ప్రశ్నకార్థం అవుతుంది, ప్రతిదీ నన్ను ప్రశ్నిస్తాడని చెప్పేసి నన్ను ఉద్యమ శక్తుల్ని ఆ విధంగానే ఓడగొట్టిండు. అందులో ఆయన సక్సెస్ అయ్యాడు, మేము ఓడిపోయినాం. తర్వాత ఈసారి మరి కాంగ్రెస్ పార్టీతో మేము ఎన్నికల ఒప్పందం చేసుకొని మాకు ఒక సీట్ ఇవ్వడం వల్ల గెలుపులో మేము వాటిని అన్నింటినీ వీళ్ళు ఇక్కడ ఉన్న మనం శత్రువులుగా చేయలే, మిత్రులుగానే హార్ట్ఫుల్గా మాకు సపోర్ట్ చేయడం వల్ల మేము గెలవడం, ఇవంతా భాగమే గెలవడం జరిగింది. ఇది పరిస్థితి. అసలు విషయానికి వస్తాం. ఇప్పుడు మీ తాండ్ర ప్రాంతం, మీరు ప్రభుత్వం మిత్రపక్షంగా కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ ప్రాంతం, మీరు అనుకున్న లక్ష్యాలు నెరవేరుతున్నాయా? మీ మీకు అనుకూలమైన ప్రభుత్వం ఉంది. తాండ్ర ప్రాంతం డెవలప్మెంట్ ఎట్లా జరుగుతుంది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో? ఇప్పటిదాకా ఒక ఎత్తు, ఇప్పటి నుంచి ఒక ఎత్తు. 10 ఏళ్ళు సుమారుగా 7.5 లక్షల కోట్లు, 7 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు ప్రజాధనాన్ని దుర్వినియోగమైంది. ఈ ప్రభుత్వంలో నయా పైస లేదు. చాలా క్లియర్గా చెప్తున్నారు మన రేవంత్ రెడ్డి గారు. మరి ఆయన ఆ ఛాలెంజ్ తీసుకొని ప్రాధాన్యత అంశాల కోసం ఆయన ఖర్చు చేస్తూ ఉన్నాడు. ప్రాధాన్యత నిజంగా ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయో ఆ అవసరాల కోసము ఆయన చేతితో పనిచేస్తున్నారు. మేము సూచించిన విధంగా ఆయనకున్న లిమిట్స్ ఏమన్నా ఒక్కొక్క జనసమితి కోదండరాం గారి నాయకత్వంలో సూచించిన విధంగా ఎంతో కొంత ఆయనకున్న లిమిట్స్లో, ఆయనకున్న పరిధిలో ఆయన చేయగలుగుతున్నారని మేము విశ్వసిస్తున్నాము. అయితే మీరు అనుకున్నట్లు ఈ ప్రాంతంలో గిటంగా అభివృద్ధి అనుకున్నట్లు జరుగుతున్నది అంటే కొంత జరుగుతున్నది, కొంత జరుగుతలేదు. కారణం ఏంటంటే ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని కించపరుస్తూ తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసే శక్తులు ఈరోజు మనోహర్ రెడ్డి దగ్గర చేరినాయి. దానివల్లనే మరి ప్రాధాన్యత అంశాల పట్ల ఆయన నిర్ణయం తీసుకుంటలేకపోతున్నాడు. కాబట్టి దయచేసి మీ మీడియా ద్వారానైనా మనోహర్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాను, మేము నిజానికి మాతో మనోహర్ రెడ్డి గారికి మంచి స్నేహబంధాలు ఉన్నాయి. ఒక అన్నదమ్ముల్లాగా మేము ఉన్నాము. మేము ఏదన్నా సూచిస్తే మాత్రం ఖచ్చితంగా అది కాదంటలేడు. అయితే ఇవన్నీ మాకన్నా ఆ శక్తులు ఆడ ఉన్నాయి కాబట్టి
అభివృద్ధి నిరోధక శక్తులు ఆడున్నాయి కాబట్టి మరి ప్రాధాన్యత అంశాల పట్ల ప్రాధాన్యత అంశాలకు నిధులు కేటాయించకుండా ఈరోజు కొన్ని అడ్డుకుంటున్నాయి. మరి ఎడ్యుకేషన్ తీసుకుందాం, ఎడ్యుకేషన్లో చాలా బ్యాక్వర్డ్నెస్ ఉన్నది ఈ ప్రాంతం లోపల. మరి వాటి కోసము చాలా కృషి చేయాలి. మరి ఆయన వస్తేనే, మరి మనోహర్ రెడ్డి వస్తేనే ఎడ్యుకేషన్కు ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తా అన్నాడు. మరి కార్యాచరణలో మరి ఇంకా వెనుకబడి ఉన్నాడని మేము అనుకుంటున్నాం. కాబట్టి ఈ ఎడ్యుకేషన్ కానివ్వండి, మిగతా విషయాలే కానివ్వండి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం గిట్టంగా ఒక మోడల్ స్కూల్ ప్రతి నియోజకవర్గానికి 200 కోట్లతో ఒక మోడల్ స్కూల్ కట్టాలనుకుంటుంది. అదేవిధంగా ఇక్కడికి రావడము, దానికి ఈ ప్రాంతంకి ఇవ్వడం అనేది మొదటి లిస్టులో మన ప్రాంతం రావడంలో మనోహర్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారు. అభివృద్ధిలో ఇంకా ఎందుకంటే అదేది ఉత్తర తెలంగాణ లోపల నాయకులు, మళ్ళీ చెప్తున్నా, ఉత్తర తెలంగాణ నాయకత్వం చాలా ఫాస్ట్గా ఉన్నది. కారణం ఏంటంటే అక్కడ ఉన్న ప్రజలు వారికి ఒత్తిడి చేయడం వల్ల, ఈ ప్రాంతంలో ప్రజలు చైతన్యం లేకపోవడం వల్ల ఇక్కడున్న నాయకులు మన ఈ ప్రాంతానికి ఏది కావాలనో ఆ ఒత్తిడిలో విఫలమైనరు. అందుకే ఈ ప్రాంతానికి కావాల్సినవి ఇంకేం రాలేవు. రోడ్లు తీసుకుందాము, మౌలికమైన వసతులు, మరి అదేవిధంగా స్కూళ్ళను చూసుకుందాము, మరి అదేవిధంగా హాస్పిటల్ని చూసుకుందాము. ఇంకా ఎంతైతే అభివృద్ధి చెందాలో అభివృద్ధిలో వెనుకబడి ఉన్నామనేది మిగతా ప్రాంతాల్లో పోల్చుకుంటే. ఇందాక అంటున్నారు ఉత్తర తెలంగాణకు సంబంధించి గతంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ముఖ్య నేతలు, ఇప్పుడు దక్షిణ తెలంగాణ కోసం మీ ప్రాంతం, మీ జిల్లాలోనే ముఖ్యమంత్రి ఉన్నారు. మరి డెవలప్మెంట్ వేగంగా జరగాలి కదా, మరి ఎందుకు 2 సంవత్సరాలు అవుతుంది ఇంకా సమస్యలు అనేవి ఇంకా పరిష్కారం కాలేదని జనం అంటారు. నిజమానే? నిజమే అది. ఎందుకంటే దగ్గరలోనే ఉన్నాడు, రావాల్సినవి ఉన్నాయి, తీసుకురావడంలో కొంత విఫలమవుతున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను కౌన్సిలర్గా గత 5 సంవత్సరాల కింద తెలంగాణ జనసమితి తరపున వెళ్ళబడ్డా. టీఆర్ఎస్ చైర్మన్ ఉన్నది. దురదృష్టవశాత్తు ఒక 10 ఏళ్ళు ఎండకు పోయినాం. మేము ఏం చేయలేకపోయినాం. మినిమం నీళ్ళు తాగలేక పరిస్థితులు ఉన్న పంప్ హౌజ్లను ఈరోజు నిర్వీర్యం చేసిండ్రు, దాన్ని మొత్తం నాశనం పట్టించిండ్రు. నీళ్లు లేని పరిస్థితుల్లో ఈరోజు తాండూరు అభివృద్ధిలో బ్యాక్వర్డ్నెస్ కారణం ఎవరు? ఇక్కడ ఉన్న పాలకులే కదా. మేము ఒక సంవత్సరం అయిపోయింది దగ్గర. మరి మనోహర్ రెడ్డి గారే ఇన్స్టిట్యూట్ తీసుకొని కొన్ని వనరులు మరి ఈ మున్సిపాలిటీకి ఇవ్వడము, కొంత అభివృద్ధి జరుగుతున్నది. ఎంత అభివృద్ధి జరగాలనో, ఎంత ఫాస్ట్ జరగాలనో అంత ఫాస్ట్ జరగట్లేదు. కానీ మున్సిపాలిటీకి అభివృద్ధి 5 ఏళ్ళలో జరిగిన అభివృద్ధి ఈ సంవత్సరం నుంచి జరుగుతున్నాయని నేను విశ్వసిస్తున్నాను. కానీ ఒక విషయం చెప్పండి, మీరు వామపక్ష పార్టీ నుంచి వచ్చారు, తెలంగాణ ఉద్యమ నాయకులుగా ఉన్నారు, ఉద్యమకారులుగా ఉన్నారు. తెలంగాణలో అనేక ఖనిజ సంపద ఉంది, ఇక్కడ ఇసుక కావచ్చు, నాపరాతి కావచ్చు, తర్వాత సిమెంట్ కర్మాగారాలు కూడా ఉన్నాయి. ఇక్కడ స్థానికంగా చాలా సిమెంట్ కర్మాగారాల్లో స్థానికంగా ఉద్యోగాలు లేవు. అనేక ప్రభుత్వాలు, అనేక రాజకీయ నాయకులు కూడా ఇక్కడ స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తామని కూడా హామీ ఇచ్చారు. కానీ చాలా వరకు అయితే స్థానికులకు ఉద్యోగాలు లేవు అనేది ఒక బలమైన విమర్శ కూడా ఉంది. ఎందుకు మీరు ఈ విషయాలపై ఉద్యమకారులుగా మీరు ఎందుకు ప్రభుత్వాలను కానీ పాలకులను కానీ వాళ్ళని నిలదీయడం లేదు? గతంలో రోహిత్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో యువకులను ఏకం చేసేట్లో ఆయన సక్సెస్ అయ్యాడు. ఇక్కడ నిరుద్యోగ సమస్యను నేను తీరుస్తానని చెప్పేసి చెప్పడం వల్లనే రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినా ఇక్కడ కాంగ్రెస్ వచ్చింది. 18లో ఎవరు? రోహిత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవడం జరిగింది. కానీ ఇక్కడున్న వనరులు కానివ్వండి, ఇక్కడున్న ఫ్యాక్టరీలు కానివ్వండి, ఈ ప్రాంతంలో ఫ్యాక్టరీలు, ఆ ఫ్యాక్టరీలో సహజ న్యాయంగా 80% ఇక్కడున్న యువకులకు ఉపాధి అవకాశాలు కలిగించాలి. మేము చాలా సందర్భాల్లో మేము కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నప్పుడు, ఏఐటీస్ ఉన్నప్పుడు, ఏఎస్ఎఫ్లు ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో ఫ్యాక్టరీలో ఉద్యోగాలు కావాలి అని కొట్లాడినాం. కానీ చేయలే. తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత నన్న జరుగుతుంది అనుకున్నాం, అవే శక్తులు వచ్చినాయి, జరగలే. మరి రోహిత్ రెడ్డి వచ్చిన తర్వాత స్లోగన్ తీసుకొని వచ్చిండు, యువకులు ఉపాధి అవకాశాలు చేస్తానని చెప్పేసి. వనరుల విషయంలో ఆయన ఇక్కడున్న సహజ వనరులలో యువకులకు పాత్ర కలిగిస్తానని చెప్పిండు. అట్లే గెలిపించిండు. తర్వాత ఆయన చేపోయేసరికి సరైన ప్రజలు గుణపడని చెప్పారు. మరి ఇప్పటికైనా మనోహర్ రెడ్డి గారికి మీ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఈ ప్రాంత యువకులు ఏమనుకుంటున్నారు, ఏం కావాలనుకుంటున్నారు, ఈ ప్రాంత ఉపాధి అవకాశాలు ఏ విధంగా కావాలనుకుంటున్నారు. నేను చాలా సందర్భాల్లో నా వార్డులో వచ్చినప్పుడు చాలా సందర్భాల్లో ఆయన మా ప్రజాపాలన ఉద్యమం మీటింగ్ జరుగుతూ ఉన్నది. నేను స్టేజ్ మీద ఉన్నాము. అక్కడ పిల్లగాడు ఎంబీఏ చేసిన పిల్లగాడు, ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసిన పిల్లగాడు, ఎంసీఏ చేసిన పిల్లగాడు, ఒక పిల్లగాడు ఫోటోలు తీస్తున్నాడు, ఒక పిల్లగాడు వీడియో తీస్తున్నాడు, ఒక పిల్లగాడు ఫామ్లు నింపుతున్నాడు. ఇవన్నీ చూపెట్టుకుంటూ అవుతున్నా. ఏదో మీ ప్రభుత్వం వస్తే వీళ్ళకి ఏదో ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పి మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు సార్ అని చెప్పి దుఃఖం పట్టలేక నేను ఇదైతుంటే, ఆవేశం లోనైతుంటే మరి మనోహర్ రెడ్డి గారు
చాలా కూల అని చెప్పి పరిస్థితులు వచ్చినాయి. మరి ఇవన్నీ ఉన్నాయి. మరి వీటి పట్ల మనోహర్ రెడ్డి గారు ప్రయత్నం చేయాలి. ఇక్కడ చిన్న పరిశ్రమలు తీసుకురావాలి. ఇక్కడ ఉన్న వనరుల ద్వారా ఇప్పుడు నాపరాన పరిశ్రమ ఉన్నదనుకోండి, యువకులకు సబ్సిడీ రూపంలో ఇవ్వండి. సబ్సిడీ ఇచ్చేసి అన్ని రాయితీలు ఇవ్వండి. కరెంట్ రాయితీ ఇవ్వండి, రాయితీ ఇవ్వండి. అక్కడ ఉన్న యువకులకు సౌకర్యాలు అట్లా ఇచ్చేసి కొంతమందికి ఉపాధి అవకాశాలు కలిగించండి. రాయల్టీల విషయంలో కానివ్వండి, అక్కడ మైనింగ్ల విషయంలో మాఫీ ఏర్పడి మళ్ళీ అదే విధమైన పాత విధానంతో దోపిడీ చేస్తున్న తప్పిస్తే యువకులకు ఉపాధి అవకాశాల్లో మరి ఈయన చిత్తశుద్ధి కనబడతలేదు. వాటి పట్ల అప్రమత్తం కావాలని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం మనోహర్ రెడ్డి గారికి. వాళ్ళ పట్ల జాగ్రత్త ఉండమని చెప్పి హెచ్చరిస్తున్నాం. లేకపోతే వాళ్ళు గిట్టంగా భస్మకు హస్తం దాకా నీ హస్తం నీవే పెట్టుకోవాల్సి వస్తుంది వాళ్ళని నమ్ముకుంటే అనేది ఈ మీడియా ద్వారా వారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీ ఇప్పుడున్న మీ ప్రాంతము మొన్న రీసెంట్గా తాండూలో చిన్నపాటి వర్షం కురిస్తేనే కొంత ప్రాంతం అంతా కొంత నీట మునిగిన పరిస్థితి. దీనికి కారణం పాలకుల, అధికారుల. మీరు కూడా సీనియర్ కౌన్సిలర్గా ఉన్నారు. మరి పాలకవర్గం నిర్లక్ష్యం అనుకోవచ్చా, లేక అధికారుల నిర్లక్ష్యం అనుకోవచ్చా? ఎందుకు ఆ సమస్య వచ్చింది? ఇంకా ఆ సమస్య అట్లాగే కొనసాగుతుందా? దాని పరిష్కారం ఏమైనా ఉందా? గత పాలకులు దీనికంతా కారణం. గత పాలకులు ప్రాధాన్యత అంశాల మీద లేదు వాళ్ళకు. ప్రాధాన్యత అంశాలు దాంట్లో డబ్బులు రావు వాళ్ళకు. దాంట్లో ప్రాధాన్యత అంశాల మీద పని చేయలే వాళ్ళు. ఎప్పుడు చేయాలి? ప్రజల అవసరాల కోసం ఎప్పుడు పని చేయాలి? ఎన్నో కింద ఉన్న నీటి సరఫరాను ఈరోజు గత పాలకుల వల్లనే పోయింది కదా. సరఫరా లేకుండా ఆగిపోయింది కదా. నిర్లక్ష్యమే. వాళ్ళకి లాభాలు వచ్చే పనులు మాత్రమే చేయగలిగింటారు తప్పిస్తే ఎక్కడ వాళ్ళకు ప్రజల అవసరాలకు తీర్చడానికి పనిచేయలే. అయితే అదంతా ఆ చేసిన పాపమంతా ఇప్పుడు వచ్చిన మనోహర్ రెడ్డి గారి మీద పడుతూ ఉన్నది. దాన్ని ఎదుర్కోవాలి. దాని ధీటుగా సమాధానం ఇవ్వాలి. అభివృద్ధిలో భాగస్వాములు కావాలి. ప్రజలు కోరుకున్న అభివృద్ధిలో భాగస్వాములు కావాలి. నిండిపోయింది. పరిష్కారం ఆయన సీరియస్గానే చూస్తున్నాడు. పరిష్కారం చూస్తున్నాడు. గత పాలకుల వల్లనే ఆ నాలలు నేచురల్గా ఉన్న నాలలను మూసేయబడ్డాయి. దానికి కారణము అక్కడున్న కొంతమంది రియాల్టర్లు అమ్ముడు పోయిండు. కాలువల్ని తెరవాల్సిన బాధ్యత ఉన్నది. ప్రజలకి కష్టాలు లేకుండా తీయాల్సిన బాధ్యత ఉన్నది. ఇప్పుడున్న ఎమ్మెల్యే గారి బాధ్యత అది చేయాలి. మరి దాన్ని చేస్తారని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఆయన పూనుకుంటున్నాడు. చేయకపోతే ప్రజలు వారి బట్టిన గతి వీళ్ళకి గట్టిస్తారు. అదేం దాంట్లో నిర్ణయం లేదు. కానీ చేస్తున్నాడు. మేము విశ్వసిస్తున్నాం చేస్తాడని చెప్పేసి మేము ఆ విధంగా ఒత్తిడి చేస్తున్నాం. అన్న ఈ పరిస్థితి ఇట్లున్నది, ఖచ్చితంగా కావాలి. అవునన్ను రాత్రి కాలేదు కదా, మేము చేద్దాము. కొంత నష్టం జరుగుతుంది, కష్టం అవుతుండొచ్చు, వాళ్ళకు భరించమని చెప్పి మేము అదే అప్పీల్ చేసినాం. మీరు గతంలో 40-50 ఏళ్ళ నుంచి చేస్తున్న విధ్వంసాన్ని ఈ ఒక్క సంవత్సరంలో చేయలేరు. దయచేసి మీరు ఆశీర్వదించండి. ఇప్పుడున్న ఎమ్మెల్యే గారికి అన్ని విధాల మద్దతు ఇవ్వని చెప్పి తెలంగాణ సంస్థ అన్ని సందర్భాలు మేము చెప్పినాం. ఇప్పుడు కూడా చెప్తున్నాం. ఖచ్చితంగా చేస్తాడు. చేయని పక్షం ఉంటే ప్రజల పక్షం మేము మళ్ళీ కొట్లాడుతాం. అదే మనోహర్ రెడ్డి పైన వ్యతిరేకంగా కొట్లాడుతాం. చేస్తాడు కాబట్టి విశ్వాసంతో ఉంటున్నాం. మేము జనసమితి పార్టీ విషయానికి వస్తాం. తెలంగాణ జనసమితి పార్టీ ప్రొఫెసర్ కోదండరాం గారి నాయకత్వంలో పొలిటికల్ చైర్మన్ నాయకత్వంలో వచ్చింది. ఇప్పుడు పొలిటికల్ పార్టీకి ఉన్న తెలంగాణ జనసమితి వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో పోటీ చేస్తుందా, స్తబ్దగా ఉంటుందా? ఖచ్చితంగా చేస్తుందండి. ఖచ్చితంగా చేస్తుంది. బలం ఉన్న చోట్ల ఖచ్చితంగా కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటాం. ఖచ్చితంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ జనసమితితోటి ఆ రోజు ఒప్పందం చేసుకున్నది. రాష్ట్ర వ్యాప్తంగా మీకు స్థానికంగా అన్ని గ్రామాల నుంచి అన్ని దాంట్లో మీకు స్థానిక సంస్థల్లో మేము ఖచ్చితంగా సీట్లు కేటాయిస్తాము. ఒప్పందం జరుగుతుంది. ఖచ్చితంగా మేము ఇస్తామని చెప్పేసి దాని మీద ఉన్నాము. వాటి విశ్వాసం మాకున్నది. ఈ ప్రాంతంలో మేము ఖచ్చితంగా నిలబడతాం. రాజకీయంగా సోమశేఖర్ గారు రాజకీయంగా తాండూరు దాటి స్టేట్ లెవెల్లో రావలేకపోతున్నారు. ప్రధాన కారణం అంటే ఒక ఉద్యమకారుడిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా సోమశేఖర్ గారు తాండూరు వరకే ఎందుకు రాజకీయంగా పరిమితం అయ్యారు? పైసాకి ఎందుకు ఎదగలేకపోతున్నారు? నేను పవర్ పాలిటిక్స్లో లేను. మీరు దయచేసి అది అర్థం చేసుకోండి. ప్లస్ నీచమైన రాజకీయాలు లేను. దగల్బాజీ రాజకీయాలు లేను. అప్పుడున్న ఉద్యమ పార్టీలోనే నేను కమ్యూనిస్ట్ పార్టీలు, ప్రజా సంఘాల్లో పనిచేశాను. ఇప్పుడు ఈ విధంగా జేఏసీలో పనిచేస్తున్నాయి. తెలంగాణ ఆకాంక్షకు పనిచేస్తున్న తెలంగాణ జనసమితిలో పనిచేస్తున్నాను. నిజంగా ద్రోహంగా ఉండింటే నేను ఏ స్థానం ఉండుంటి అది ప్రజలకందరూ తెలుసు. ఎస్పెషల్లీ మీకే తెలుసు. ఎందుకంటే మమ్మల్ని బాగా ఎరిగినవారు కాబట్టి. సో ఈ విధంగా ప్రజలు ఏదైతే కోరుకుంటారో ఆ పక్షాన్ని నిలబడాలి. ప్రజల గొంతుగా పనిచేయాలి. అట్లా నా వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉండింటే నేను ఎక్కడో ఉంటుంటే ఆ వ్యక్తిగత ప్రయోజనాలు కాదు, ఈ ప్రాంత ప్రయోజనాలు ముఖ్యమని చెప్పేసి పనిచేసిన వాళ్ళలో నేను ఒక్కని.
చాలామంది ఉన్నారు, నేను ఒక దాంట్లో. చివరిగా చెప్పండి, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం సమస్యలు కనుక పరిష్కరించకపోతే జనసమితి నాయకుడిగా పొలిటికల్ జేఏసీ చైర్మన్గా ఉన్న మీరు ప్రశ్నిస్తారా? ఖచ్చితంగా. ఆ రోజు తెలంగాణ ఉద్యమం కోసం ఎన్ని సంఘాలు వచ్చినాయో, ఎన్ని గ్రామ కమిటీలు వచ్చినాయో, జేఏసీలు ఏర్పడ్డాయో, ఈరోజు ఖచ్చితంగా వాళ్ళ అన్ని శక్తుల్ని మళ్ళీ తట్టుతాం, అందరినీ చైతన్యం చేస్తాం. ఖచ్చితంగా ఉద్యమాల్ని ఈ ప్రాంత అభివృద్ధిలో భాగస్వాములు చేస్తాం. తెలంగాణ జనసమితి ఉద్దేశం గిట్టంగా అదే. ఎప్పుడైతే తెలంగాణ జనసమితి పొలిటికల్ పార్టీగా ఏర్పడి ఎక్కడిదక్కడ కేసీఆర్ని ఏ విధంగా ప్రశ్నించిండ్రో, కాంగ్రెస్ పార్టీ కూడా చేయకపోతే ఖచ్చితంగా ప్రశ్నిస్తుంది, వాటికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యం చేస్తుంది, ఈ ప్రాంతమైనా సరే. అదేవిధంగానే కోదండరాం గారు ఏవి సూచిస్తే గిట్టంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఏవి సూచించినా సానుకూలంగా వాళ్ళకు ఉన్న పరిధిలో వాళ్ళు అభివృద్ధిలో భాగస్వాములు చేస్తున్నారు కాబట్టి విశ్వాసం ఉన్నది. ఈ ప్రాంతంలో గిట్టంగా మనోహర్ రెడ్డి గారు గిట్టంగా మమ్మల్ని సంప్రదిస్తున్నారు, ఏదన్నా ఉంటే పోతున్నాము, ఇస్తున్నాము. సరే, వాళ్ళకున్న పరిధులు వాళ్ళకున్నాయి, గతం విధ్వంసం వల్ల వాళ్ళకున్న పరిధులు ఏర్పడ్డాయి కాబట్టి అన్నీ చేయకపోవచ్చు, కానీ కొంతవరకు కొంత చేయగలుగుతున్నారు. ఇంకా మాకు ఇంకా జరగాలని, ఈ ప్రాంతం అభివృద్ధిలో భాగస్వాములు కావాలి, ప్రజలందరినీ భాగస్వాములు చేయాలి, ప్రజలందరూ ఆర్థికంగా వనరులు రావాలి, ఇక్కడ ఉన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేయాలి, నిరుద్యోగ సమస్య పోవాలి అన్న కోరికతోటి ఆయన దగ్గరికి వెళ్తున్నాము, ప్రయత్నం చేస్తున్నాము. ఆ ప్రయత్నంలో ఆయన భాగస్వాములు కావాలని చెప్పేసి, ఎందుకంటే సీఎం గారు ఇదే పక్కకి కాన్స్టిట్యున్సీ కాబట్టి ఈయన సన్నిహితుడు కాబట్టి తీసుకొస్తాడని ఆశిస్తున్నాను. ఎందుకంటే వనరులు లేవు, రాష్ట్ర ప్రభుత్వం వనరులు లేవు కాబట్టి కొంత సమయం పడుతుందని మేము వెయిట్ చేస్తున్నాం. చివరిగా చెప్పండి, తాండూరు ప్రాంత ప్రజలకి తెలంగాణ జనసమితి నాయకునిగా, తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్గా ఏం చెప్పదలుచుకున్నారు? ఆ రోజు తెలంగాణ జనసమితి ద్వారా, తెలంగాణ జేఏసీ ద్వారా తెలంగాణ ఏ విధంగా రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో మళ్ళీ అదేవిధంగా తెలంగాణ ప్రజల పట్ల, తెలంగాణ అభివృద్ధి పట్ల అంతే చిత్తుతో పనిచేస్తాను నేను. రేపు నా వ్యక్తిగత స్వార్థం కోసం నాకు ఉద్యమకారుని, నా కవిరాలి విరాలి అనే కోరికలు నాకు లేవు. ఖచ్చితంగా ఆ రోజు ఏదైతే కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసానో లక్ష్యం కోసం పనిచేశాను. ఈరోజు తెలంగాణ రాష్ట్రం కోసం లక్ష్యం కోసం పనిచేశాను. మరి తెలంగాణ వచ్చిన తర్వాత ఈ ప్రాంత అభివృద్ధిలో ఖచ్చితంగా ప్రజలను అందరినీ భాగస్వామ్యం చేస్తాం. ఎంతటికైనా ఆ రోజు మా మీద ఎన్ని కేసులు పెట్టి జైలులకు పోయినాము, ఎన్ని కేసులు రైల్వే స్టేషన్లో, రైల్వే కోర్టుకు పోయినాము, ఇక్కడ కోర్టులు, అవన్నీ వాటికి ఎదుర్కొన్నాం. ఏ విధంగా ఎదుర్కొన్నామో రేపు అభివృద్ధిలో అడ్డుకున్నోనికి వ్యతిరేకంగా ఖచ్చితంగా ప్రజలను చైతన్యం చేస్తాము. అది ఏ ప్రభుత్వం వచ్చినా సరే, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకత చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం సరైన గుణపడని చెప్తాము. ఎవరు వచ్చినా ఆ విధంగా మేము పనిచేస్తామని చెప్పేసి మీ ద్వారా తాండూరు ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇది సోమశేఖర్ గారు చెప్తున్నారు. ప్రజా సమస్యల కోసం ఏ ప్రభుత్వంతో అయినా నిలదీస్తాం, పోరాటాలు చేస్తాం, అంతిమంగా ప్రజా సమస్యల పరిష్కారానికి పాటుపడతా. గతంలో వామపక్ష నాయకుడిగా ఉన్న, తెలంగాణ ఉద్యమాధికారి కావచ్చు, తెలంగాణ జేఏసీ చైర్మన్గా ఉన్నప్పటికీ కూడా ప్రజా సమస్యలే ప్రధాన ఎజెండాగా పనిచేస్తాను. తాండూరు ప్రాంతంలో ఏ చిన్న పార్టీ అన్యాయం జరిగినా ప్రజల పక్షం నిలబడతా, పాలకులు ఎవరైనా కానీ వారిని ప్రశ్నిస్తానని సోమశేఖర్ చెప్తున్నారు. ఇది ఇవాళ మన స్పెషల్ ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.